హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్సు స్పోర్ట్స్. మనం ఈ వీడియోలో సిఎస్కే రిటైన్ ప్లేయర్స్, సిఎస్కే స్ట్రాటజీ అండ్ యాక్షన్లో ఎస్ఆర్హెచ్కి సిఎస్కేకి మధ్య పోటీ అనే టాపిక్స్ మాట్లాడుకుందాం. సో గైస్, ఫుల్ వీడియో చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. మరి మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఫస్ట్ సిఎస్కే రిటైన్ ప్లేయర్ చూసుకుంటే ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోనికి అయితే ఇది లాస్ట్ సీజన్ అని చెప్పవచ్చు. ఇక ఈ సీజన్లోనే టీంని స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలని సిఎస్కే ప్లాన్ చేసింది. నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్, సిఎస్కే కెప్టెన్ అండ్ ఏ గుడ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. 2025లో 583 రన్స్ చేసి 14 మ్యాచెస్లో, దాంట్లో ఒక సెంచరీ కూడా ఉంది. నెక్స్ట్ డేవాల్డ్ బ్రేవిష్ అండ్ ఆయుష్ మాత్రే. వీరిద్దరూ అయితే రీప్లేస్మెంట్గా వచ్చి 2025 ఐపీఎల్ సీజన్లో అయితే మంచి ఇంపాక్ట్ చూపించారు. మాత్రే 240 రన్స్ 7 ఇన్నింగ్స్లో అండ్ 48 బాల్స్లో 94 కొట్టి అవుట్ అయ్యాడు. బ్రేవిష్ అయితే 225 రన్స్ స్కోర్ చేశాడు 6 మ్యాచెస్ ఆడి అండ్ 22 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. అందుకే ఈ 2 యంగ్ ప్లేయర్స్ని రిటైన్ చేసింది సిఎస్కే. నెక్స్ట్ సంజు శాంసన్. 2027లో ధోని ఆడాడు కాబట్టి ధోని ఉన్నప్పుడే ధోని ప్లేస్ని భర్తీ చేయాలని రవీంద్ర జడేజాని అండ్ శామ్ కరన్ని రాజస్థాన్కి స్వాప్ చేసి సంజు శాంసన్ని అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ శివం దూబే. ఎప్పటిలాగే మంచి ఆల్రౌండర్, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి సిఎస్కే రిటైన్ చేసింది. నెక్స్ట్ ఊర్విల్ పటేల్, జామీ ఓవర్టన్, ఆర్ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అజీ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి ఇలా 16 మెంబర్స్ని రిటైన్ చేసి 10 మెంబర్స్ని రిలీజ్ చేశాక సిఎస్కే వద్ద ఉన్న పర్స్ వాల్యూ అయితే 43.40 కోట్లు. నెక్స్ట్ సిఎస్కే స్ట్రాటజీ 2026లో ఎలా ఉంది? సిఎస్కే ఎప్పుడు ఇండియన్ టాలెంట్ మీదే బుల్డ్ అవుతుంది. 2026లో కూడా అదే రిపీట్ అవుతుంది. సిఎస్కే టీం బ్లైండ్ అగ్రెషన్ని ఫాలో చేయదు. వాళ్ళ ఫార్ములా సింపుల్: స్టెబిలిటీ ఫస్ట్, పవర్ నెక్స్ట్. ధోని నుంచి వచ్చిన కామ్ కల్చర్ని రుతురాజ్ పర్ఫెక్ట్గా క్యారీ చేస్తున్నాడు. కొత్త యంగ్స్టర్స్కి మెంటర్షిప్, స్లో బిల్డప్, లాంగ్ టర్మ్ బ్యాకింగ్ అనేది ముఖ్య కారణం. బట్ సిఎస్కేకి మాత్రం ఒక మంచి ఆల్రౌండర్ కావాలి. ఎందుకంటే జడేజాని అండ్ శామ్ కరన్ని ట్రేడ్ చేసి వికెట్ కీపర్ అయిన సంజు శాంసన్ని తీసుకున్నారు. సో సిఎస్కే ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి పర్స్ ఎక్కువే ఉంది. నెక్స్ట్ టాపిక్ యాక్షన్లో ఎస్ఆర్హెచ్కి సిఎస్కేకి మధ్య పోటీ ఎలా అంటే, సిఎస్కే దగ్గర ఉన్న పర్స్ వచ్చేసి 43.40 కోట్లు, అంటే సెకండ్ హైయెస్ట్. సిఎస్కేకి కావాల్సిన మెయిన్ ప్లేయర్స్ ఎవరు? ఒక గుడ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేసే ఆల్రౌండర్. అండ్ సేమ్ టైం ఎస్ఆర్హెచ్ పర్స్ చూసుకుంటే 25.50 కోట్లు. ఎస్ఆర్హెచ్కి కూడా ఒక ఆల్రౌండర్ కావాలి. అయితే ఇప్పుడు ఉన్న ఆల్రౌండర్స్ గ్లెన్ మ్యాక్స్వెల్, లియామ్ లివింగ్స్టన్ అండ్ ఆండ్రీ రసెల్. ఈ రెండు టీమ్స్కి ఆల్రౌండర్ కావాలి. సో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాపిక్ ఎస్ఆర్హెచ్ రసెల్ని బై చేస్తుందని అండ్ సేమ్ టైం సిఎస్కే కూడా రసెల్ కోసం చూస్తుందని. సో రెండు టీమ్స్కి బడ్జెట్ ఎక్కువగా ఉంది. రెండు టీమ్స్కి ఆల్రౌండర్ కావాలి. సో చూడాలి ఇక డిసెంబర్లో జరిగే యాక్షన్లో ఎవరు రసెల్ని బై చేస్తారు అని. యాక్షన్లో మాత్రం సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ మధ్య గట్టి పోటీ అయితే ఉండబోతుంది. సో గైస్, మరి మీరు ఏ టీం రసెల్ని బై చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.